హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ ప్రకటన పైన సోషల్ మీడియాలో వైరల్ అండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే డీఏపై కుట్రలు. కరువు భత్యంపై సోషల్ మీడియాలో జగన్ బ్యాచ్ తప్పుడు ప్రచారాలనైతే ఒక వార్త రావడం జరిగింది. అసలు వాస్తవం ఎంత అనేది చూద్దాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కరువు భత్యం, డీఏ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, రాజకీయ కుట్రలపైన ఒక కథనం వెలువడిందనమాట. ఈ కథనం ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగులను, కూటమి ప్రభుత్వాన్ని విడదీసేందుకు విషపూరితమైన రాజకీయాలకు తెరలేపుతోందని, ముఖ్యంగా డీఏ చెల్లింపులపై అంశాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని ఈ కథనం అయితే స్పష్టం చేస్తోంది. సో, మరి వైసీపీ వ్యూహం ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య చిచ్చు అంటూ రావడం జరిగింది. కొన్న కొన్నాళ్లుగా డీఏ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది అని, వాస్తవానికి గత వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పడిన ఉద్యోగులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉంటుందని, సకాలంలో అన్ని ప్రయోజనాలను నెరవేరుస్తుందని ఆశించారు. అయితే ఈ ఆశలను దెబ్బతీసి ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య దురాశను పెంచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆ కథనం వివరిస్తోంది. ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు డీఏ చెల్లింపుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ఉద్యోగులను ఆశలు రేకెత్తించడము, ఆ తర్వాత సమావేశం ముగిసిన వెంటనే డీఏ ఇవ్వలేదని ఉద్యోగులను రెచ్చగొట్టడం వైసీపీకి పరిపాటిగా మారిందని ఆ కథనంలో పేర్కొంది. ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో జగన్ బ్యాచ్ ఈ కుట్రపూరిత రాజకీయాలను నడుపుతోందని, ఉద్యోగుల ఉద్వేగాలతో ఆడుకుంటోందని స్పష్టం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రివర్గం నెలకు 2 సార్లు సమావేశమవుతున్నప్పటికీ ప్రతి సమావేశానికి ముందు, వెనుక డీఏ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని కథనం ఆందోళన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి, ఇచ్చిన హామీలు, చేసిన చెల్లింపులు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు న్యాయం చేస్తామని పదే పదే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించిందని ఆ కథనం వివరించింది. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి నెల 1వ తేదీ లేదా 2వ తేదీలలో జీతాలు, పెన్షన్లు చెల్లిం ప్రభుత్వం చెల్లిస్తోందని, గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన సుమారు 7,500 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందని అయితే అంటున్నారు. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద 1,033 కోట్లను జమ చేసింది. సిపిఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ తదితర చెల్లింపులకు మరొక 6,200 కోట్లను వెచ్చించింది. ఇటీవల సచివాలయ, సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలను కూడా చెల్లించింది. మిగిలిన ఉద్యోగులకు కూడా త్వరలోనే బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. సో, ఈ కథనం ప్రకారంగా డీఏ చెల్లింపుల విషయంలో వైసీపీ చేస్తున్న రాజకీయ తప్పుడు ప్రచారాలను ఉద్యోగులు గమనించాల్సిందని, కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని స్పష్టమవుతోంది. రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగుల ఉద్వేగాలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదని ఈ కథనం పరోక్షంగా అయితే హెచ్చరిస్తోంది.